హలో ఎవరివన్, ఒక అనౌన్స్మెంట్. నేను November 26 నుంచి DevOps విత్ AWS న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ బ్యాచ్ July 30th స్టార్ట్ చేశాను. అది ఇంగ్లీష్లో ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ తెలుగు వాళ్ళ కోసమే కంప్లీట్లీ తెలుగులో టీచ్ చేయబోతున్నాను. ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా రిక్వెస్ట్లు వచ్చాయి తెలుగులో టీచ్ చేయమని. అందుకని నేను ఒక బ్యాచ్ DevOps విత్ AWS తెలుగులో టీచ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇది మార్నింగ్ వచ్చేసి 7:15 నుంచి 8:45 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అండ్ సిలబస్ వచ్చేసి ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ లెవెల్లో DevOps అండ్ క్లౌడ్లో ఏమేమి అవసరమో ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తాను. అందులో DevOps ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే చాలా మంది ట్రెడిషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎలా టీచ్ చేస్తాయంటే జెన్కిన్స్ 2 days, Maven 2 days, సోనార్ క్యూబ్ 2 days టీచ్ చేసి లాస్ట్లో ఒక డమ్మీ హలో వరల్డ్ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసి DevOps అయిపోయిందని చెప్తారు. బట్ ఇది అలా ఉండదు. ఎందుకంటే మేము లాస్ట్ 6 years నుంచి DevOps టీచ్ చేస్తున్నాం. ప్రతి బ్యాచ్లో కూడా మేము టీచ్ చేసిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్లోనే ఒక ప్రాజెక్ట్ని మనం డిస్కస్ చేసి దాన్ని మాన్యువల్గా ఇన్స్టాలేషన్ చేసి వన్స్ మాన్యువల్గా మనకి ఎలా ఉంది ప్రాజెక్ట్ అని అర్థమైన తర్వాత దాన్ని మనం షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేసి దాని తర్వాత మనం Ansible యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. దాని తర్వాత మనం టెర్రాఫామ్తో ఆటోమేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత జెన్కిన్స్ CI/CD యూస్ చేసి ఫస్ట్ అప్లికేషన్ని మనం VMస్లో డిప్లాయ్ చేస్తాం. ఎందుకు VMస్లో అంటే మనకు లెగసీ అప్లికేషన్స్ అన్నీ VMస్లో ఉంటాయి. సో దాని తర్వాత మనం VMస్లో ఉన్న అప్లికేషన్స్ని లైక్ మోనోలిథిక్ అప్లికేషన్స్ని మనం మైక్రో సర్వీసెస్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ మనం చేసి చూద్దాము. సో అది వచ్చేసి డాకర్ అండ్ క్యూబర్నెటిస్లో ఉంటుంది. అండ్ హెల్మ్ చార్ట్స్ ఉంటాయి, మానిటరింగ్ ఉంటుంది, ELK మానిటరింగ్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ AWS క్లౌడ్లో AWS వచ్చేసి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్లో మొత్తం కవర్ చేస్తాం. ఎంటైర్ ఏంటంటే ఒక పెద్ద IBM ప్రాజెక్ట్, అది కామర్స్ బేస్డ్ ప్రాజెక్ట్, రోబోషాప్ అంటారు దాన్ని. సో దాంట్లో మనకి 11 మైక్రో సర్వీసెస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ మీద మనం ఏం చేసినా కూడా ఓన్లీ ప్రాజెక్ట్ మీదనే చేస్తాం. సో డమ్మీగా అయితే నేర్చుకోము. సో మీకు ఎలా ఉంటుందంటే ఇది DevOps నేర్చుకుంటున్నట్లు ఉండదు. ఒక DevOps ప్రాజెక్ట్లో మిమ్మల్ని తీసుకెళ్ళి వేస్తే ఒక ఫస్ట్ 6 months మీరు ఎలా అయితే స్ట్రగుల్ అయి నేర్చుకుంటారో అలానే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది సెట్ చేసాము. సో చాలా యూట్యూబ్స్ చూసింటారు మీరు. యూట్యూబ్లో ఎవరు వీడియోస్ చేసినా అవేంటంటే టాపిక్ వైజ్ చేస్తారు తప్ప DevOpsని ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేట్ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్తో ఎవరు చెప్పరు. ఇక్కడ నేనేంటంటే VPN సెటప్ కూడా చేసి చూపిస్తాను. అది మీరు కూడా చేస్తారు. ఆఫీస్లో VPNs ఎలా ఉంటాయి, VPNs నుంచి మనం సర్వర్స్ని ఎలా కనెక్ట్ అవుతాము, పబ్లిక్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తూ అరౌండ్ 3.5 to 4 months నేను స్పెండ్ చేస్తాను. సో డైలీ 1.5 hours సెషన్ ఉంటుంది మార్నింగ్. అండ్ స్లాక్ ఛానల్ ఉంటుంది. ఆ స్లాక్ ఛానల్లో మీరు గ్రూప్గా ప్రిపేర్ అవ్వచ్చు. దాని తర్వాత QS సెషన్స్ ఉంటాయి, వీక్లీ 3 QS సెషన్స్. మీరు ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీ స్క్రీన్ షేర్ చేయొచ్చు, నేను అప్పుడు ఆ ఎర్రర్స్ని క్లియర్ చేస్తాను. సో ఇలా ఉంటుంది టోటల్ ప్రాసెస్. ఫస్ట్ 1 week మీరు జాయిన్ అయ్యి చూడండి, తర్వాత నచ్చితే మీరు కంటిన్యూ అవ్వచ్చు, సో లేకపోతే లేదనమాట. సో మీరు ఒక 3 to 6 months ఒక టైంని డెడికేటెడ్గా పెట్టుకొని మీరు DevOps కానీ ప్రాపర్గా నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి ప్రాక్సీ సపోర్టు, జాబ్ సపోర్ట్ లేకుండా మీరు DevOpsలోకి ఎంటర్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.